హాయ్ అండి, తిరుమల కిచెన్కి స్వాగతం. ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇంట్లోనే మనం సింపుల్గా 10 నిమిషాల్లో తయారు చేసుకున్న బిస్కెట్. సాయంత్రం పూట పిల్లలకి మనం స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. బయట నుండి తెచ్చుకునే కంటే ఇంట్లోనే మనం సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ బిస్కెట్ ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం ఒక గిన్నెలోకి కప్పున్నర బెల్లం తీసుకోవాలి. వేడి చేసుకున్న పాలు చల్లార్చుకొని ఒక కప్పు వేసుకోవాలి. అదే కప్పుతో 2 కప్పులు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో అన్నీ తీసుకోవాలి. ఒక 5 ఆలుకలు రవ్వలో వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టింది ఒక గిన్నెలోకి వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కాస్త అలా కలుపుతూ ఉండాలి. అదంతా కలిసేంత వరకు కలుపుతూ ఉండాలి. కరిగిన బెల్లం వడగొట్టుకొని, అందులో చెత్త ఏమైనా ఉంటుంది, అందుకని వడగొట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఒకేసారి వేసుకుంటే పలసన అయిపోతుంది. కొద్దిగా వేసుకుంటూ అలా కలుపుతూ ఉండాలి. తర్వాత అందులో కప్పున్నర గోధుమ పిండి వేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని ముద్ద చేసుకోవాలి. తర్వాత చిన్న ముద్దలు చేసుకొని మిగిలింది మూత పెట్టుకోవాలి. సేమ్ మన చపాతీ లాగానే స్మూత్గా పాముకోవాలి. అది తిరగకపోతే కొద్ది దానిపైన పిండి వేసుకొని కూడా మనం పాముకోవచ్చు. నీట్గా వస్తుంది. ఇలా చేసుకుంటే బిస్కెట్ అనేది నీట్గా వస్తుంది. అంచు లేనిది ఒక మూత తీసుకొని మనం బిస్కెట్ ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా చూసారు కదండి. ఇలా మిగిలింది తీసి మనం పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఎంత నీట్గా వచ్చింది బిస్కెట్. ఇలా చేసినవన్నీ ఒక ప్లేట్లో వేసేసుకుందాం. మీకు ఏమైనా డిజైన్స్ కావాలంటే నూడిల్స్ స్పూన్ ఉంటుంది కదా, దాంతో మనం ఇలా మెల్లిగా స్మూత్గా ఇలా ఓలు పెట్టుకుంటే చూడడానికి కూడా అందంగా ఉంటుంది. అన్నీ ఇలాగే చేసుకోవాలి. చూసారు కదండి ఎంత నీట్గా వచ్చాయో. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఒక్కొక్కటి స్మూత్గా వేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత అది తిప్పుకోవాలి. వెంటనే తిప్పేసుకుంటే అవి విరిగిపోతాయి. చూసారు కదా, ఇలా ఒక్కొక్కటి స్మూత్గా తిప్పుకోవాలి. ఈ కలర్ వచ్చాక తీసుకోవాలి. చూసారు కదండి ఎంత నీట్గా వచ్చాయి. మళ్ళీ రెండోసారి కూడా అలాగే వేసుకోవాలి. తిప్పేటప్పుడు కూడా కాస్త చూస్తూ స్మూత్గా తిప్పాలి, లేకపోతే అవి విరిగిపోతాయి, బాగోదు.
చూశారు కదండి ఎంత నీట్గా వచ్చాయో. ఇలా చేసుకుంటే మన పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. డిజైన్ కావాలన్నప్పుడు డిజైన్ చేసుకోవచ్చు, ప్లెయిన్ కావాలన్నప్పుడు ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇది అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.